హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక స్పైసీ పెప్పర్ చికెన్ చూపిస్తున్నానండి. ఫ్రై ఐటమ్ ఇది. దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక దీనిలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేస్తున్నానండి. ఇది కొంచెం వేపుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు దీనిలో చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్కి బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఈ సాల్ట్ కూడా మంచిగా పీసెస్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. నేను హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేస్తున్నాను. చికెన్లో మరలా వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం ఉడికేకి మాత్రమే వేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి, అయిపోయింది. చూసారా, వాటర్ అంతా కొంచెం ఎక్కువగానే వచ్చాయి. ఈ వాటర్ కొంచెం ఇనకాలండి. ఇప్పుడు కొంచెం ఇనికిపోయాయి. ఇప్పుడు దీనిలో పెప్పర్ పౌడర్ వేసుకుందాం. 1 స్పూను పెప్పర్ వేసుకోవాలి. కొంచెం కలుపుకుందాం. ఆ కొన్ని వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ వేసుకుందాం. ఈ వాటర్తో పాటు ఆ పీసెస్కి బాగా పడుతుంది అదంతా, అందుకని చెప్పి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే వేసుకోవాలి ఇవి. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా వేస్తున్నానండి. బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ ఇంకేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. బాగా కలుపుకుందాము. అంతే అండి, ఈజీగా క్విక్గా అయిపోద్ది ఈ ఫ్రై. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పెప్పర్ చికెన్ ఫ్రై. మీ అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్